అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటంటే నేను లాస్ట్ టైం ఇలాచి జీడిపప్పు అయితే ప్యాకింగ్ చేసి పెట్టాను కదా, దానికి కొందరు చాలామంది కామెంట్స్ పెట్టిన విషయం ఏంటంటే, అక్క మీరు అవి చేస్తున్నారు, దానిలో మీకు లాస్ రావడం లేదా అనేసి అన్నారు. నిజమే అండి, దాంట్లో ఖచ్చితంగా లాస్ వస్తుంది. లాస్ అంటే మనకు పెద్దగా ప్రాఫిట్ రాదు, బట్ లాస్ కూడా అంతగా రాదనమాట. అది ఒక దానిలో తక్కువ ఉన్న ఒక దానిలో అయితే మనకు బ్యాలెన్స్ అవుతుంది. కాకపోతే ఈ 2025లో మనము ఈ మసాలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటున్నారంటే వాళ్ళు ఓల్డ్ వీడియోస్ అయితే చూడొద్దండి. చాలామంది ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, వాళ్ళు ఇన్ని క్వాంటిటీ ఈ గ్రామ్స్లో వేసుకోవాలి అనేసి చెప్తా ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే అదే క్వాంటిటీ అదే గ్రామ్స్ అయితే మెయింటైన్ చేస్తాము. అలా మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడున్న క్వాంటిటీకి వాళ్ళు చెప్పిన వీడియోకి సరిపోద్ది. అంటే అప్పుడు కాస్ట్ తక్కువ, క్వాంటిటీ కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు కాస్ట్ ఎక్కువ, దానికి తగినట్టునే క్వాంటిటీ కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడు ఎలా వేస్తున్నామంటే 5 to 6 అలా వేసేది ఇలాచి. ఇప్పుడు 5 వేసినా కూడా మనకి షార్ట్లోనే చూపిస్తుంది మనకు. ఎందుకంటే మనకు అది ఇప్పుడు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 3000 అబోనే ఉంది, కానీ బిలో అస్సలు లేదు. సరే హోల్సేల్లో మనం తెచ్చుకుందంటే మనం ఏమి ఎక్కువ బల్క్లో తెచ్చుకొని పెద్ద షాప్ ఏం కాదు కదా, మనం ఇంట్లో తెచ్చుకొని చేసుకునేటోళ్ళం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడ ఎంతైతే కాస్ట్ పడుతుందో అన్ని గ్రామ్స్ 5 రూపీస్కి ఎంత వస్తాయా ఏంటి అనేది చూసుకొని 4 మ్యాక్సిమం 4 వేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా వాళ్ళు అడుగుతారు, షాపు వాళ్ళు, మేము లాస్ట్లో వేసేటప్పుడు 5 వేస్తున్నారు, ఇప్పుడు 4 వేస్తున్నారు అనేసి అడుగుతారు. మీరు చూసుకోండి, నేను చాలా వీడియోస్లో చూసి వాళ్ళకు ఫొటోస్ కూడా పెట్టించుకున్నాను. కావాలంటే ఇది చూడండి, ఇది హైదరాబాద్ నుండి వచ్చిందనమాట. అందులో 4 వేశారు, కానీ వాళ్ళు 35 రూపీస్ అని చెప్పారు. నేను సర్లే అని చెప్పేసి 5 ఏమో అని చెప్పేసి ఆర్డర్ పెడదామనేసి అడిగాను. అడిగితే మాత్రం వాళ్ళు 4 వస్తుంది అనేసి అన్నారు. సరే 4 కాదు 5 కావాలంటే ఓకే అన్నారు. కాకపోతే 45 రూపీస్ అని చెప్పినారు ఈచ్ ప్యాకెట్ వచ్చేసి. అప్పుడు మనకేంది వచ్చేది, ఏంది రాదు, ఇంకా బూడిది తప్ప. అందుకోసం అనేసి మనం ఇంట్లో ఓన్గా చేసుకున్న వాళ్ళం ఎవరమైనా కానీ ఈ 2025లో మనం మసాలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, మంచి ఎర్నింగ్ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు మనకు రేటు తగినట్టు మనం వేసుకోండి. వాళ్ళు అడుగుతున్నారు షాప్ వాళ్ళు అంటే చెప్పండి, మనం చెప్తేనే కదా వాళ్ళకైనా తెలిసేది. అవును, అప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ ఉండేది మేడం, ఇప్పుడైతే కొంచెం తక్కువ లేదు, ఎక్కువ ఉన్నాయి కదా, అందుకసేది క్వాంటిటీ కూడా కొంచెం తగ్గించినారు. అందరం అనంటే వేరే వాళ్ళు కూడా కాంపిటీషన్లో వేస్తున్నారు, అంటే వాళ్ళు ఎలా వేస్తున్నారో తెలీదు, వాళ్ళది కూడా చూసుకోండి, మావి చూసుకోండి. మేము క్వాంటిటీ బాగానే ఇస్తున్నాము కాబట్టి మాకు తగినంతలో వేసుకుంటున్నాము అనేసి మనము కొంచెం పొలైట్ వేలో చెప్పినామంటే ఆటోమేటిక్గా కస్టమర్ అనేది కన్వర్ట్ అయ్యి మన దగ్గర అయితే తీసుకుంటాడు. ఇంకా ఆపోజిట్ పార్టీ వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు అంటే అది అవ్వదు. జీడిపప్పు కూడా చాలా అంటే చాలా టూ మచ్ ఉంది కాస్ట్. లాస్ట్ వరకు అయితే 600 అలా వచ్చేది, ఇప్పుడైతే 850 అలా హోల్సేల్లోనే పడుతుంది. ఇంకా రీటైల్ అయితే ఇంకెంత పడుతుందో తెలుసు కదా మనకైతే. మనకి హోల్సేల్లో తీసుకున్నా కూడా 800 అలా ఉంది. అంటే దానికి తగినట్టే మనం కూడా క్వాంటిటీ వేసుకొని కస్టమర్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు కస్టమర్స్ ఎలా ఉండరంటే ఇప్పుడు తీసుకునేది కాదు, 5 రూపీస్ ప్యాకెట్స్ మనం ఎందుకు వేస్తున్నాము అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు సోలా పొడి కానీ చెక్క లవంగాలు అవన్నీ ఒక పావు కిలో ఎవరైనా కొనగలుగుతారు. అదే జీడిపప్పు ఈ ఏమంటారు అబ్బా ఇలాచి ఇవన్నీ అయితే పావు కిలో ఏం తీసుకోలేరు. అప్పటికప్పుడు పని జరిగితే చాలు అని చెప్పేసి 5 రూపీస్ ప్యాకెట్ తీసుకుంటారు. అందుకోసమే మనకు అది కావాలి, అవే ఎక్కువ యూజ్ చేస్తారు. కాస్ట్ ఏవి ఎక్కువ ఉన్నాయో అవే అయితే మాత్రము మనకు మంచిగా సేల్ అవుతాయి. ఈ 4 అనేది మనకు మంచిగా సేల్ అవుతాయి కాబట్టి వీటి మీద మనము కొంచెం చూసుకొని వాటికి తగినట్టు ఆ కాస్ట్కి తగినట్టు వేసుకొని కస్టమర్స్ అనేది కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 5 రూపీస్కి మరి ఏమి కూడా రావు. అలాంటిది మనం అవి ఎంత కాస్ట్ ఉన్నవి 5 రూపీస్కి ఇస్తున్నామంటే మనం దానిలో క్వాంటిటీ కూడా చెక్ చేసుకొని మనం వేసుకోవాలి. ఈ 25లో నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్న ఎవరైనా కానీ ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా మంచి వీడియోస్ అయితే
పోస్ట్ చేస్తాను. ఎన్నెన్ని గ్రామ్స్ వేసుకుంటే ఏ దాంట్లో బెనిఫిట్ వచ్చేస్తుంది అనేసి అయితే మంచిగా అయితే పోస్ట్ చేశాను. ఇంకా మన ఛానల్లో కొత్త కొత్త బిజినెస్ టిప్స్ అయితే చెప్పడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నాను. మీరు వినడానికి రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే నా ఛానల్కి మంచి సపోర్టింగ్ అయితే ఇస్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్స్. చాలా కామెంట్స్ అయితే కూడా వస్తూ ఉన్నాయి. అన్నిటి కామెంట్స్కి అయితే మ్యాక్సిమం అయితే నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే మనకేం పెద్దగా పని ఉండదు కాబట్టి వచ్చిన వాటిని మాత్రం ఇది చూసుకుంటూ ఉంటాను. ఇదే అనమాట. మంచి ఎర్నింగ్ సంపాదించాలి డ్రై ఫ్రూట్స్లో అంటే మాత్రము ఇదే. మనము ఏ కాస్ట్కి అయితే తీసుకుంటున్నామో దానికి తగినట్టే క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. పాస్ట్ వీడియోలలో చూసి మనం 5, 6 వేసామంటే ఖచ్చితంగా లాస్ వస్తుంది. ఇదైతే ఖచ్చితంగా అందరు తెలుసుకోండి. ఇలాచీ అయితే 4, అవి 7 mm అయితే 6 mm 6.5 అన్నవి మాత్రమే ఒక 6 వేసుకోవచ్చు అంతే. అంతకు మించి ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అది 8 mm వేసుకున్నా కూడా కొంచెం లాస్ అయితే వస్తుంది. అందుకోసమే వాటిలో మనకేం పెద్దగా ప్రాఫిట్ అయితే ఏమి ఉండదు. కాకపోతే ఎక్కువ అవే సేల్ అవుతాయి కాబట్టి వాటితో పాటు మనకు రిమైనింగ్ ఇవి జీలకర్ర ఇవల్ల ఉంటాయి కదా, అవి తక్కువ కాస్ట్ నుండి కూడా సేల్ అవుతాయి కాబట్టి అవి తీసుకోకపోయినామంటే మనకు బ్యాలెన్స్డ్గా అవుతుంది అనమాట బిజినెస్. అందుకోసము ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇదైతే వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. మీకు ఇంకా లాస్ వస్తుంది ఏంటి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కన్ఫర్మ్గా మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.